సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సూర్యాపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ గెలవదని అర్థమైందని తెలిపారు. అందుకే అడ్డు అదుపు లేని పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందని, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఎంతో ఆగమైందని జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద చూపెట్టడం లేదని అన్నారు. ఎట్లా చేసిన శాంతి భద్రతలు ఎట్లా కాపాడినా, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎట్లా ఏ భయం లేకుండా ఎట్లా భరోసా ఇచ్చినాం, ఇవన్నీ కూడా మీరు చూసారు. ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతుందో చూసి అనేక హామీలు ఇచ్చి కేసీఆర్కి వెనుదనగా ఉన్న రైతుల్ని, మహిళల్ని, పెన్షన్దారులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాళ్ళ అధికారాన్ని తీసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందో, ఇచ్చిన మాట ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల దగ్గర ఉన్నే గుంజుకొని ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసి ఎట్లా పంచుకుంటున్నారో దొంగల్లాగా అన్నీ కూడా చూస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తలేదు, ఇంటికి ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఏ ఒక్కటి కూడా చక్కగా నిర్వహణ చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే కారణం కేసీఆర్ పెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలందరికేమో నిత్యం ప్రజల సమస్యలు, రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అనేది ఆలోచన పనిచేసేది. ఇప్పుడున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేవలం ఏడ దొరుకుతుంది, ఏడ దోసుకోవాలి, ఏడ వంచుకోవాలి, అసలు మాట్లాడడానికి కూడా వీలు కానటువంటి అవినీతి. మొగోళ్ళు మంత్రులు అయితే ఆడోళ్ళు పత్రాలు చేసి వసూలు చేస్తున్నారు. డబ్బులు ఏ పని పోయినా కమిషన్ అడుగుతున్నారు. పైనుంచి కింది దాకా ఒకటి దీపం ఉండగానే వీళ్ళు చక్క పెట్టాలి, మళ్ళీ కాంగ్రెస్ రాదు, ఇప్పుడు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇదే ఆలోచన పడ్డారు, ఇదే పనిలో ఉన్నారు. కాబట్టి మనం ఇచ్చినవి కూడా చక్కగా వేయలేకపోతున్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 ఏళ్ళు కరెక్ట్ ఇచ్చి చూపించాం. 6 ఏళ్ళు వరుసగా 24 గంటలు కరెక్ట్ ఇచ్చినాం రైతులకు. ఇక లేకుండా కొత్తగా వాళ్ళని లైన్ వేసేది లేదు, కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసేది లేదు, మనం ఇచ్చిందే చక్కగా వేయలేకపోతున్నారు. మనుషులు లిమిటెడ్, మనుషులు కూడా ఈ భూమిలో ఎక్కడ బోరేసినా కిందగా బోరిని వస్తుంది, బొక్కలు నాశనం అవుతున్నాయి, బొక్కలు నొప్పులు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి అని కాస్త రూపాయి ఖర్చు ఎక్కువైనా తాగే మనుషులు మంచిగా ఉండాలి. కాబట్టి కేసీఆర్ గారు కృష్ణా గోదావరి 2 నదుల నుంచి తీసుకొచ్చి ఇచ్చింది మనుషులు ఇంటింటికి. మొత్తం ఇస్తే పైపులు ఇస్తే, ట్యాంకులు కడితే, ఇళ్ళకి నీళ్ళే ఇస్తుంది, అదే. కానీ అలా గానీలు కూడా ఇవ్వకపోతున్నారు. నాకు మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అని చెప్తున్నారు, అన్న మా ఊళ్ళో 40 లక్షల బిల్లు ఉంది, కరెంటు 30 లక్షల బిల్లు ఉంది, 50 లక్షల బిల్లు ఉంది. 2 ఏళ్ల నుంచి రూపాయి కట్టలే గవర్నమెంట్, 2 ఏళ్ల నుంచి ₹1 అయ్యలేదు గ్రామ పంచాయతీ. ఇప్పుడు మాకు